సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కొట్టిన దెబ్బకు ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోయాయి. కంచుకోటలో సైతం ఘోరంగా ఓటమి పాలైంది వైసీపీ. గతంలో బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో సైతం ఆ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇప్పట్లో అక్కడ మళ్లీ పుంజుకోవడం కూడా కష్టమే అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ తరుణంలోనే అధినేత జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై పోరుబాటు సందర్భంగా ఉత్తరాంధ్ర వేదికగా మళ్లీ పార్టీలో జోష్ నింపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? అక్కడ ఇప్పటికే వైసీపీ స్థానాన్ని ఆక్రమించే పనిలో ఉన్న జనసేనను దాటుకుని ముందుకు వెళ్ళగలరా? ఉత్తరాంధ్రలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ శపథం చేసి మరీ అక్కడ వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చారు. పవన్ కొట్టిన దెబ్బకు విలవిలలాడిపోయింది వైసీపీ. జాతీయ స్థాయిలో పవన్ సత్తా ఏంటో అందరికీ మొన్నటి ఎన్నికలతో తేల్సొచ్చింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో జనసేన బలంగా ఉంది. అంతేకాదు వైసీపీ స్థానాన్ని ఆక్రమించింది అన్న వాదన కూడా ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ప్రాంతం. కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధించగలిగింది వైసీపీ. మిగిలిన 32 చోట్ల కూటమి జెండా ఎగురవేసింది. ఇప్పటి వరకు అక్కడ వైసీపీ పరిస్థితి మారలేదు. అంతేకాదు ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోంది. చాలామంది నేతలు క్రమంగా చల్లబడుతున్నారు. జనంలో తిరగడం తగ్గింది. ఇంకోవైపు జనసేన ఉత్తరాంధ్ర ఏరియాలో గట్టిగా పుంజుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన పరిధిలో ఉన్న శాఖలకు సంబంధించిన అధికారులపై ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగానూ జనసేనాని వ్యూహాలు రచిస్తున్నారు. అక్కడ జనసేన బలం పెరిగితే ఇక వైసీపీ ఎప్పటికీ అక్కడ పుంజుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇటు అభివృద్ధి పరంగా అటు రాజకీయ కోణంలోనూ ఉత్తరాంధ్రపై జనసేనని స్పెషల్ ఫోకస్ పెట్టిన తరుణంలో రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో జనసేన మరింత బలపడుతోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చూపిస్తే జనసేనకు ఇక తిరుగుండదు. వైసీపీ పోటీ చేసినా ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో తనదైన మార్కు చూపించారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో ప్రధాన జనాభాగా ఉన్న మత్స్యకారులు, గిరిజనులు పవన్ నాయకత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలోనే పార్టీని మళ్లీ ఉత్తరాంధ్రలో తిరిగి నిలబెట్టేందుకు జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ గత ఎన్నికల్లో చతికిలబడింది. దాంతో మళ్లీ పుంజుకోవడానికి చూస్తోంది. అందుకు ఓటర్లకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేందుకే మెడికల్ కాలేజీలను ఎంచుకున్నారని అంటున్నారు. జగన్ ఉత్తరాంధ్ర రావడంతోనే ఈ తరహా ఇష్యూని ఎంచుకోవడం ద్వారా ఈ ప్రాంతంలోని బీసీలు, పేదలకు టచ్ అయ్యేలా కూటమి మీద ఘాటు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి పోయిన చోట వెతుక్కోవాలన్నది వైసీపీ గ్రహించి జనంలోకి వస్తుంది. అదే సమయంలో తమకు ప్రతిష్టగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తోంది. జగన్ నేరుగానే ఈ ఇష్యూలో పాలు పంచుకోవడంతో ఇక మీదట ఈ వేడి స్టేట్ లెవెల్లో మరో లెవెల్లో సాగుతోంది అని అంటున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలనే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వారికి ఇవ్వటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనల్లో స్వయంగా తానే పాల్గొనాలని నిర్ణయించారు. ఇందుకోసం వేదిక, ముహూర్తం ఫిక్స్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. తాము ఈ నిర్ణయంపైన నిరసనలు కొనసాగిస్తామని, అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
జగన్ తన హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఇప్పటికే వివరించారు. ఆ పార్టీ నేతలు సైతం అదేవిధంగా ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని కోరుతున్నారు. నర్సీపట్నం కాలేజీ సందర్శన తర్వాత అక్కడి నుంచే జగన్ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ధర్నాకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఆ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తారని అంతా భావించారు. కానీ అదుగో ఇదుగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడం చాలా ఆలస్యమైంది. దీనిపై రకరకాలుగా నెగిటివ్ ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మెడికల్ కాలేజీల అంశాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్నారు. గతంలో మామిడి, పొగాకు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు జగన్ గుంటూరు, బంగారుపాళ్యం, పొదిలి మార్కెట్ యార్డులకు వెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఇదే సమయంలో విద్యార్థులు, రైతుల సమస్యలపై ఆందోళన నిర్వహణలకు ఆదేశాలిచ్చిన వైసీపీ అధినేత ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనకు దిగాలని జగన్ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. మరి ఉత్తరాంధ్రలో జగన్ పర్యటిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? వైసీపీకి అక్కడ మళ్లీ జోష్ వస్తుందా అన్నది తేలాల్సి ఉంది.